ఏపీ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హింసపై నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లో నివేదిక ఇవ్వాలి అని ఏపీ డీజీపీని ఆదేశించింది. వైఎస్ఆర్సీపీ నేతలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అని గతంలో నివేదిక ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు డీజీపీ. దీంతో మరోసారి ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ తాజా దర్యాప్తు నివేదిక ఇవ్వాలి అని ఆదేశించింది. ఏపీ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల పైన దాడి జరిగింది. ఈ అంశం పైన ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల వైఫల్యం పైన ఏపీ సంబంధించినటువంటి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేశారు. సో దానిపైన డీజీపీ ఒక నివేదిక ఇప్పటికీ పంపించారు. అయితే ఆ నివేదికలో గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడి చేశారని ఆ నివేదికలో పేర్కొన్నారు. దానిపైన సంతృప్తి చెందనటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మరోసారి డీజీపీని మొత్తం ఘటన పైన ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 6 వారాల్లోగా తాజాగా అప్డేటెడ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తమకు సబ్మిట్ చేయాలని తాజాగా మరోసారి కేంద్ర జాతీయ మానవ హక్కుల సంఘానికి ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. నిజానికి ఈ ఘటనకు సంబంధించినటువంటి అనేక సాక్ష్యాధారాలన్నింటినీ తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎన్హెచ్ఆర్సీకి అందజేశారు. అందులో క్లియర్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కొద్దిమంది గూండాలు దాడి చేశారు. ఆ బస్సు కార్పొరేటర్లు వెళ్తున్నటువంటి బస్సు పైన నేరుగా దాడి చేసి అడ్డగించారు ఎస్వీ క్యాంపస్ లో. దీనికి సంబంధించినటువంటి ఫోటోస్, వీడియోస్ అన్ని సబ్మిట్ చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాత్రం తాము అరేంజ్మెంట్స్ అన్ని చేసాం పీస్ఫుల్ ఎలక్షన్ కి, అయితే కొంతమంది అన్నోన్ ఎలిమెంట్స్ వచ్చి దాడి చేశారనేటువంటి విషయాన్ని చెప్పారు. సో అన్నోన్ ఎలిమెంట్స్ కాదు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు దురుద్దేశపూర్వకంగా దాడి చేయాలనేటువంటి ఒక కారణంతోనే ఈ ఘటనకు పాల్పడినటువంటి విషయాన్ని ఆధారాలతో సహా అందించినటువంటి నేపథ్యంలో మరోసారి ఈ ఘటన పైన దర్యాప్తు జరిపి ఒక లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ 6 వారాల్లో తమకు అందజేయాలని జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకటేష్.